హాయ్ ఫ్రెండ్స్, పంకిన్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవాళ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎమ్మీ కర్రీ చేసుకుందామా. ఈ కర్రీ కొంచెం స్వీట్గా, కొంచెం ట్యాంగీగా, కొంచెం స్పైసీగా, వెరీ మిక్స్డ్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చూసేద్దాం. సో పంకిన్, ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానపెట్టుకోవాలి. 4 ఇంగ్రీడియంట్స్ తోటి వెరీ టేస్టీ కర్రీ చేసేయచ్చు. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీస్. సో ఫస్ట్ చాప్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో చాప్ చేసుకోవచ్చు, ఇలాగానే ఏం లేదు. సో నా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మన రెగ్యులర్ ఎంత కావాలంటే అంత. సో ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు పెట్టుకోవాలి. సో ఇలాగా నేను తిరగమాత గింజలు వేసుకుంటున్నాను. సో అవి చిట్చిట అని వరకు ఉండాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో మీకు నచ్చితే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. వేసినాక ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నా పర్లేదు, ఆర్ఎల్స్ నార్మల్గా వేయించుకున్నా పర్లేదు. సో ఇలా వేయించుకోవాలి. ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి నాకు చెప్పండి. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పంకిన్ ముక్కలు వేయాలి. పంకిన్ ముక్కలు అన్నీ ఒకేసారి వేసేసి తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి ఇలా కలిపినాక సాల్ట్ వేసుకున్నా పర్లేదు, సాల్ట్ వేసి కలుపుకున్నా పర్లేదు. సో స్ప్రింకిల్ చేసుకుని సాల్ట్ కలుపుకుంటే కొంచెం వాటర్ పట్టేసినట్టు వచ్చి తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట పంకిన్. సో అందుకని నేను కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఆ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. సో మళ్ళీ స్పైసెస్తో పాటు వేసుకోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి, అన్ని కలిసేలాగా. ఆనియన్స్, పంకిన్ వేసుకున్న సాల్ట్ అంతా కలవాలి. ఇలా కలిసేలాగా మొత్తం 4 వైపు నుంచి తిప్పుకోవాలి. సో ఈ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉంది అని నాకు కమెంట్లో చెప్పండి. ఇది మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకున్నాక మళ్ళీ మూత తీయాలి. మళ్ళీ ఒకసారి అలా తిప్పుకోవాలి. అలాగ ఒక 2 minutes ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. సో ముక్క చిరిగితే మెత్తగా అయ్యే వరకు అలాగా మూత పెట్టుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. సో ఇది ఒక 60% ఉడికే వరకు ఇలాగా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ముక్క చిరిగి చూసాను. సో దట్స్ ఎనఫ్, అంత ఉడికితే చాలు. సో మనం ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇలాగా పోసుకోవాలి. సో ఆ చింతపండు రసం పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి, అన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చింతపండు రసం అన్ని సైడ్స్కి వెళ్ళి అన్నీ కలిసి టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక 2 minutes ఉడకనివ్వాలి. సో స్పైసెస్ వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 minutes అయినాక సో మళ్ళీ తీసి ఇప్పుడు మొత్తం స్పైసెస్ వేసుకోవాలి. టర్మరిక్, సాల్ట్, కారం ఇవి వేసుకుంటే చాలు. ఇంకా ధనియాల పౌడర్, మిర్చి, జీలకర్ర పౌడర్ అవన్నీ అవసరం లేదు. ఈ 3 చాలు, జస్ట్ ఇంకేం అవసరం లేదు. సో ఇంకేమైనా వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది. ఈ 3 చాలు. సో ఈ 3 వేసుకొని కొంచెం మళ్ళీ అన్ని కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి. సో చింతపండు రసానికి ఈ స్పైసెస్ పట్టాలి, మన గుమ్మడికాయ ముక్కలకు కూడా ఈ స్పైసెస్ పట్టాలి. సో మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని. సో మూత పెడితే కొంచెం బాగా మగ్గుతుంది కూర, అందుకని మూత పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా అంతా దగ్గరికి చేసుకొని నేను మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 minutes ఉడికిస్తాను. సో ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మనకు ముక్క ఉడికింది అనిపిస్తే ఓకే, లేకుంటే ఇంకొక 2 minutes ఉడకబెట్టుకోవాలి. ముక్క ఇట్లా చిరమగానే మెత్తగా అయిపోవాలి, అప్పటి వరకు ఉడకబెట్టుకోవాలి అనమాట. సో మీరు గుమ్మడికాయతో ఏమైనా ఎప్పుడైనా రెసిపీస్ ట్రై చేశారా? చేస్తే ఈ కర్రీ కూడా ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి నాకు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.